ప్రభుత్వమే ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే సొంతగా మద్యం అమ్మితే ఇందులో కుంభకోణం ఎక్కడుంది అంటూ కొత్త పాయింట్ లాగారు అంబటి రాంబాబు గారు. ఇది వాస్తవమే అనుకోవాలంటారా? నిజంగానే ప్రభుత్వం అమ్మింది కాబట్టి అందులో కుంభకోణం జరగలేదు అనుకోవాలంటారా? అంబటి రాంబాబు గురించి మాట్లాడటం అంటే ఆయనకి పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు కూడా అర్థం కాలే ఆయనకి. ఆయన ఏది మనిషి గారు ఉండి అసలు డయాఫ్రామ్ వాళ్ళంటేనే ఆయనకు అర్థం కాలేదంట. అసలు నాకే ఇప్పుడు అర్థం కాలేదు అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడంటే ఆయన గురించి ఏం మాట్లాడాలి? ఇక ఆయన గురించి ఒక కామెంట్ చేయడం కూడా మాకే చిన్నతనంగా ఉంది. ఆయన గురించి వదిలేసేయండి. సరే, ఆయన గురించి కాదు, నిజంగానే మాట్లాడుకుందాం. ప్రభుత్వమే సొంతగా కొంద కదా డిస్టిలరీస్ దగ్గర నుంచి, మరి దాంట్లో స్కామ్ ఎలా జరిగింది అనుకోవాలంటారు? ఇక్కడ ఏమీ లేదు. డబ్బులు ఎట్లా సంపాదించాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఈ ప్రపంచంలో మన ఆంధ్రదేశంలో ఆయనకే గొప్పగా బాగా తెలిసినోడు. ఎట్లా స్కామ్ చేయాలని, దొరకకుండా స్కామ్ చేయాలని తెలివితేటలు ఆయనకే ఉన్నాయి. మద్యం స్కామ్లో ఢిల్లీ స్కామ్ కాదు, అంతకన్నా ఎక్కువగా ఆయనకి ధైర్య సాహసాలకు ఇంత చేసినా ఇంత చేయటం ముందు ఇబ్బంది పడతామనే మరి ఆయనకు తెలియక చేస్తాడో తెలియదు. కానీ ఈ కుంభకోణం మన ఇండియాలోనే పెద్ద కుంభకోణం ఇది. ఎలా చూడాలంటారు? అసలు నేను ఇందాక నుంచి ఫస్ట్ నుంచి అడుగుతుంది, కానీ వైసీపీ నాయకులు కానీ లేపుతున్న ప్రశ్న ఒకటే, మేము అమ్మలేదు, ప్రైవేట్ వాళ్ళు అమ్మలేదు, అమ్మింది గవర్నమెంట్ అమ్మిన దాంట్లో స్కామ్ ఎలా జరిగింది అనేది వాళ్ళు. ఆ స్కామ్ ఎట్లా చేయాలనేది పేరు బయటికి రాకుండా ఎన్ని డబ్బులు ఎట్లా నొక్కొచ్చు అనేది. అసలు ఈ బ్రాండ్ల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఎక్కడైనా మన ఇండియాలో చూసామా? లేదు. ఆ స్కామ్ అనేది పకడ్బందీగా బ్రహ్మాండంగా జనాలు ఎట్టపోతే ఏమైంది? జనాలు చేస్తారు, పోతే ఏమైంది? డబ్బులు కావాలి. అసలు ఈ కుంభకోణం అనేది పార్లమెంట్లో కృష్ణదేవరాయలు గారు ఆయన నేనైతే ఎంత ఈ కుంభకోణం ఎంత పెద్ద అయితే పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. ఇదే పార్లమెంట్ కాదు, అసలు పక్కాగా ఎక్కువ బాగా స్కామ్ ఎన్నో వందల కోట్లు, 3,200 కోట్లు, 3 లక్షల కోట్లు జరిగినా కానీ ఆశ్చర్యపడిన పని లేదు. అంత స్కామ్, పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ నుంచి, సరే ఇది స్కామ్ అనుకుందాం, లేదా స్కామ్ ఆరోపణలు అనుకుందాం, దీని నుంచి వైసీపీ పార్టీ గట్టెక్కే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అసలు గట్టెక్కేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాక విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు కదండి. విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన మాటలు ఒక పక్కాగా స్పష్టంగా జరిగినట్టు చెప్తున్నాడు. తర్వాత ఆయన ఏమన్నా చేయనీలే, పక్కాగా జరిగిందే ఆయన వాస్తవాలు చెప్తున్నాడు ఇవాళ. అయితే అప్రూవల్గా మారాడా లేదా అనేది ఆయనకి తెలియాలి. జరిగింది పక్కాగా కోసుకొచ్చినట్టు కరెక్ట్గా చెప్తున్నాడు. దాన్ని ఈ సిట్ అనే అధికారులు పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో బయటపడతాయి. ఇంకా చాలామంది బయటకు వస్తారు. ఇప్పటికే చాలామంది చెప్పారు, 29 మంది అప్రూవల్గా మారతారు కూడా. ఇంకా మొత్తం సిట్టు అధికారులు కరెక్ట్గా చేస్తే కనుక ఇంక ఇది పెద్ద స్కామ్. అంటే నేను అనేది ఏంటంటే, ఈ స్కామ్లో అంతా బయటపడ్డ సొమ్ము అంతా కూడా రాష్ట్ర ఖజానాకు చేర్చాలి. ఆ చట్టంలో సవరణలు చేసైనా సరే ఈ అవినీతి సొమ్ము అంతా కూడా రాష్ట్రానికి ఖజానా చేరిస్తే కొంత ఉపయోగం ఉంటుంది. ఈ రాష్ట్ర ఖజానా తీసుకెళ్ళి ఎక్కడో పెడితే ఏదో స్విస్ బ్యాంకుకు ఎక్కడ ఇతర దేశాల సర్వీస్ అన్నీ కూడా ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ఖజానా చేర్చే ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు రాష్ట్రానికి, రాష్ట్ర మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, కేంద్ర మంత్రులకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇది రాక్షస పాలన లాగా ఉంది అంటున్నారు కదా. మరి ఆయన కామెంట్ చూస్తే నవ్వాలో మరి ఆయనకి తెలివితేటలకి ఏమనాలి మాకే అర్థం కావట్లా. రాక్షస పాలన, నువ్వు చేసిన పాలన ఏంటి? అరే పెద్ద రంగనాయక మా వయసు ఎంత, ఆమె అరెస్ట్ చేసి లోపలేసామంటే నిజంగా ఏమనుకోవాలి? ఆవిడ చేసిన తప్పేంటి? కామెంట్ చేయటం. పరిపాలన సరిదిద్దుకోమని చెప్పి ఆమె చేసిన కామెంట్ ఏంటి? దానికి అరెస్ట్ చేసి లోపలేస్తావా? అదేనా పాలన? పాలన అది కాదు. ఎవరైనా కామెంట్ చేస్తే ఇవాళ జరుగుతుంది, ఎవరైనా కామెంట్ చేసి ఇదిగో ఇది తప్పు జరుగుతుందంటే దాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఇక్కడి నుంచి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. వాళ్ళు ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని చెప్తుంటారు. చెప్పినప్పుడు దాన్ని సానుకూలంగా స్పందించి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత
మీరు మీరు ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి మీకు తెలియాలి, మీరు చెయ్యాలి అంతే. అంటే క్వశ్చన్ చేసి అరెస్ట్ చేస్తారా? అదేనా పాలన? ఇప్పుడు అదే జరుగుతుందనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఆయన ఎదురువాదన చేస్తుంటాడు. ఆయనకి ఏం మాట్లాడో అర్థం కాక ఏదోటి వచ్చి కాసేపు మాట్లాడిపోతే నేను ఉంటాను అనేది ఒకేగా ప్రజల్లో నేను ఉన్నాను అనేది ఆ గుర్తు కోసం, గమనిక కోసం, నేను ఉన్నాను అనేది చెప్పుకున్న దానికోసం తప్పితే అక్కడ ఏమి పేలవాదన. నువ్వు స్కాములు చేయకపోతే నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. ఆయన ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి కదా, కేసులు వాయిదా బాగుండటం ఎందుకు? ఓ నీ నీ నిజాయితీతనం నిరూపించుకో. అందులో చంద్రబాబు నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఏమన్నారంటే కనుక చంద్రబాబు మీద ఉన్న కేసులు విచారణ చేస్తే జీవితంలో బయటికి రాడు అనే మాట అయితే వాడుతున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పోలిక, వాళ్ళిద్దరు పోలిక చేయడం కూడా తప్పు. ఏదేదో అనుకుంటారులే, ఇక అనుకున్న వాళ్ళకి కూడా ఈ పిచ్చి తగ్గులకు సమాధానం చెప్పుకుంటూ పోతే ఈ టైం చాలదు, కాలం చాలదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోయి ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆ భగవంతుడి మంచి ఆయుర్వేదిక ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక వరుస వివాదాలు, తిరుమలకు సంబంధించిన వరుస వివాదాలు చూస్తున్నాం. గతంలో చూస్తే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కానీ, ఈ మధ్యకాలంలో గోమాతల మృతి కానీ, వీటన్నిటిని రాజకీయ అది రెండు ఒకల వ్యక్తి అయితే కనుక నిన్న శ్రీకూర్మం గురించి, అంతకు ముందల పాస్టర్ ప్రవీణ్ గారి గురించి, ఈ కుల మతాలు రెచ్చగొట్టే విధంగా ఈ రాజకీయ నాయకులు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటారు? ఇది వైసీపీ నాయకులు చేసేది. వాళ్ళ స్కాములన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రజల నాడి మళ్లించడం కోసం అని, ప్రజల తప్పుదో ఆ ట్రాఫిక్ మళ్లించడం కోసం అని చెప్పి వీళ్ళు చేసేది వితండ వాదాలు. ఎన్ని వాదనలు ఏం చేసినా జరిగేది ఈ కుంభకోణాలు మొత్తం వెలికి తీసి మొత్తాన్ని రెండో రాష్ట్రంలో ఈ అవినీతి చేయకుండా సరైన గుణపాఠం చెప్పాలని చెప్పేసి అని ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ కోణంగా రెచ్చగొట్టాలని చూడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ గారిది డెత్ గురించి పోలీసులు చెప్పినా సరే ఇంకా దాన్ని నమ్మకుండా ఇది హత్య అంటూ జీవి హర్షకుమార్ లాంటి వ్యక్తి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? హర్షకుమార్ గారు ఆ కుల పిచ్చిలో బట్టి మాట్లాడుతున్నాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తప్పది. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వే చంపేశావు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. చెప్తున్నా ఇప్పుడు కులాభిమానం ఉండొచ్చు, కానీ ఎంత పీక్ పోయి అంత ఆ స్టేజ్లో ఆయన ఒక ఎంపీగా చేసి ఉన్నాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తప్పుడు ఆలోచనలు చేయకూడదు.